పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన తాతపూడి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ తాతపూడి క్షేత్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ 108 నక్షత్ర పాద శివాలయాల్ని భీమసభ అంటారండి. భీమసభ యొక్క నమూనా శివలింగం మన ఛానల్లో ఉంది. నేను ప్రతి వీడియోలోనూ కూడాను ఐకార్డ్స్లో కానీ అన్స్క్రీన్స్లో కానీ ఈ వీడియో నేను పెడుతున్నానమాట. తప్పకుండా భీమసభ నమూనా శివలింగం వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత బాగా అర్థమవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైన జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకునే నామనక్షత్రమైనా సరే ఇక్కడున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశికి సంబంధించిన పాదం కాబట్టి ధనుస్సు రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలపర్తిపాడు క్షేత్రంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న సమస్త గ్రహదోషాలు పోయి సంపూర్ణ సమాన గ్రహం జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఉన్న మల్లేశ్వర స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైంది. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఈ ప్రాంగణంలో ధ్వజస్తంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఇక్కడున్న మల్లేశ్వర స్వామికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం జాతకులు ఇక్కడ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు భక్తితో చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నెలలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు కాబట్టి 27 నక్షత్రాలకి 4 పాదాలు ఉంటాయి కనుక 27 × 4 108 నక్షత్ర పాద శివాలయాలు ఉన్నాయండి. అలాగే 12 రాశులు కాబట్టి 12 రాశులకు గాను 8 రాశి శివాలయాలు ఉన్నాయన్నమాట. అంటే ద్రాక్షారామానికి అష్టదిక్కుల్లోనూ 8 రాశి శివాలయాలు పెట్టారు. అందులో కొన్ని సంయుక్త రాశి శివాలయాలు ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క శివాలయం 2 రాశులకి కలిపి ఉంటుంది కొన్ని చోట్ల. అలా మొత్తం 8 రాశి శివాలయాలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. అన్ని ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టానండి. రాశి శివాలయాలు ఏ నక్షత్రానికి ఆ నక్షత్రానికి నక్షత్ర శివాలయాలను. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే మండపేట, రావులపాలెం బస్సులు, ఆటోలు కొత్తూరు సెంటర్ మీదుగా ఉంటాయి. కొత్తూరు సెంటర్ నుంచి తాతపూడికి వయా చింతలూరు మీదుగా ఆటోలు ఏర్పాటు చేసుకోవాలి. కొత్తూరు సెంటర్ నుంచి ఈ తాతపూడి క్షేత్రానికి సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఆ లొకేషన్ చూసి కూడా మీరు ఈ ఆలయాలకు చేరుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోస్ చాలామందికి ఉపయోగపడే వీడియోస్ అండి. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుండండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి. నమస్తే. శ్రీ పార్వతీ